కాదురా. అవునరా, మనం ఎంత కష్టపడినా మన బతికిలింతేరా. అయ్యా అయ్యా, మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుంటే మనిషే లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతుకు కూడా కూడు లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. అయ్యా, నేను చెప్పానుగా, చూడు. ఇంత కాలం కన్నీరు చేసింది. రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. అమ్మైనా అడగంది అన్నం పెట్టదంటారు, కానీ అడగకుండానే అందరి ఆకలి తీర్చేవాడు రైతు. అలాంటిది అందరినీ అనాథల్ని చేసి వెళ్ళిపోతావా? తొందరం ఇంకా ఆపు, నా బాకి తీర్చి నీ పశువులు తీసుకువెళ్ళు. అయ్యా 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 నేల తల్లి నేడు అంగిలారిపోయే, మూగబోయే రైతు నాగలి. కల్లు మనిసిరి మూవల్లే చిలుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, కల్లు మనిసిరి మూవల్లే చిలుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమప్పు వానవాడాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు నాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ
ఘల్లు ఘల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా